సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. భారతదేశంలో కోవిడ్ మళ్ళీ విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో స్టేట్స్ని అలర్ట్ చేసింది. కాబట్టి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇప్పుడు JN.1 వేరియంట్గా రాబోతోంది. ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. డాక్టర్ సహజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, జనరల్ ఫిజిషియన్. వారితో మాట్లాడదాం. సహజారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఈ JN.1 వేరియంట్ ఏదైతే కోవిడ్ కొత్త వేరియంట్ ఉందో అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా? అసలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి గల రీజన్ ఏంటంటారు? యాక్చువల్లీ మనం ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే మాన్సూన్ అంటే వర్షాలు పడడం యాక్చువల్లీ జూన్ 2nd వీక్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 2 to 3 weeks ఎర్లీగా స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు వర్షాలు పడినా కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్ అనేవి కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతాయి. కొంచెం ఆ హ్యూమిడిటీ తగ్గడం వల్ల, చైన్ ఆఫ్ అంటే టెంపరేచర్ తొందరగా డ్రాప్ అవ్వడం వల్ల, అండ్ ఫుడ్ కంటామినేషన్స్ కానీ రెస్పిరేటరీ వాటి కానీ క్లోజ్డ్ ఏరియాస్ లో ఉన్నప్పుడు లైక్ హాస్టల్స్ లో ఉన్న, స్కూల్స్ స్టార్ట్ అయినా వన్స్ కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అదే రీజన్ ఇప్పుడు మనకి ఎర్లీ రెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఫీవర్ స్టార్ట్ అవుతున్నాయి, డెంగ్యూ, కోవిడ్, మలేరియా అన్ని రైజ్ అవుతున్నాయి. సో దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోవిడ్ వేరియంట్ JN.1 కూడా ఎక్కువగా విస్తరిస్తుంది కాబట్టి మీరన్నట్టుగా ఎక్కువగా క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, అలాగే క్లోజ్డ్ ప్లేసెస్లో ఎక్కువ పీపుల్ కలిసి వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో అంటే జనరల్ ప్రికాషన్స్, కోవిడ్ వచ్చింది, కోవిడ్ రైజ్ అవుతుంది అని పానిక్ అవసరం లేదు. సో మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఎట్లా తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా కోవిడ్ బూస్టర్, మీరు లాస్ట్ బూస్టర్ డోస్ తీసుకొని 1 year దాటింది అంటే బెటర్ టేక్ బూస్టర్ డోస్. అండ్ ఆల్సో చాలా మంది పీపుల్ తోటి ఆర్ ట్రావెలింగ్ లో బసెస్ లో కానీ షేర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నప్పుడు ఆల్వేస్ మాస్క్ వేసుకోండి. అండ్ శానిటైజర్ వైప్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, అండ్ శానిటైజర్స్ దొరుకుతాయి. సో మీ బ్యాగ్ లో ఒకటి పెట్టుకోండి. వేరెవరు ఎక్కడైనా ఏదైనా టచ్ చేయాల్సి వచ్చినప్పుడు టచ్ చేసిన తర్వాత బిఫోర్ ఈటింగ్ ఖచ్చితంగా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయండి. వాష్రూమ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఫుడ్ అనేది సేఫ్ గా ఇంట్లోవి హోమ్ కుక్డ్, కొంచెం ఫ్రెష్, రా అవాయిడ్ చేయండి. రా అవాయిడ్ చేసి అంటే బెటర్ హ్యాండ్లింగ్ చేసే ప్లేసెస్ నుంచి తీసుకోండి. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాఫ్, కోల్డ్ ఉన్నప్పుడు వీలైతే ఆఫీస్ నుంచి రెస్ట్ తీసుకోండి. అండ్ అవే అంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ కూడా పిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కోవిడ్ వేరియంట్ కూడా పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటారా? కోవిడ్ ఇప్పుడు అంటే ఫస్ట్ ఒకసారి పాండమిక్ లాగా వచ్చింది. ఇప్పుడు అట్లా పాండమిక్ లాగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం. ఇది ఫ్లూ లాగానే ఉంటుంది అనుకుంటున్నాము. బట్ టెస్టింగ్ అయితే ర్యాపిడ్ గా ఇంక్రీజ్ చేస్తున్నాము. లైక్ డెంగ్యూకి ఎట్లా టెస్ట్ చేస్తున్నాము అట్లానే కోవిడ్ కి కూడా టెస్ట్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా పిల్లలు కొంచెం సేఫ్ అంటే కమ్యూనిటీస్ లో ఉంటే తప్పితే అంటే అక్కడ పెద్దోళ్ళ నుంచి చిన్న పిల్లలకి స్ప్రెడ్ అయ్యేదే చూస్తున్నాము ఇప్పుడు ఇంకా. సో పిల్లలు కొంచెం సేఫ్గానే ఉన్నారని చెప్పొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు వీళ్ళు వర్కింగ్ కాబట్టి అంటే మీరు అన్నట్టు పిల్లలకి స్కూల్స్ లేవు, హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే? సో వన్స్ ఒకసారి ఎక్స్పోజ్ అయ్యింది, లైక్ మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఏసీ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నారంటే ఒకరికి ఉన్నా కూడా అది అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ సేమ్ ఎయిర్ సప్లై, సేమ్ ఎన్విరాన్మెంట్ షేర్ చేసుకుంటున్నారు మీరు. ఆ డ్రాప్లెట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే సిక్కున్న వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే బెటర్. ఫస్ట్ థింగ్ కంప్లీట్లీ వాళ్ళు రాకుండా అట్లీస్ట్ ఒక 48 hours వాళ్ళు ఐసోలేషన్ లో ఉంటే బెటర్. సో దట్ ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ కొంచెం తగ్గిస్తాము. అండ్ మనం కూడా ఎప్పుడైనా మాస్క్ పెట్టుకోవడము అండ్ కొంచెం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్, పర్సనల్ హైజీన్. ఎస్పెషల్లీ అంటే లైక్ ఫుడ్ తీసుకునే ముందు ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది ప్రాపర్ హ్యాండ్ వాష్ తోటి అట్లీస్ట్ 2 minutes వరకు వాష్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బూస్టర్ డోస్ అని మీరు చెప్తూ ఉన్నారు, అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా బూస్టర్ డోస్ ఇప్పించవచ్చా? ఏ ఏజ్ నుంచి ఈ
బూస్టర్ డోస్ ఇప్పించవచ్చు? సో యాజ్ మన వ్యాక్సిన్స్, మన ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ కోవిషీల్డ్, కోవాక్సిన్, అవి అట్లీస్ట్ 12 years ప్లస్ నుంచే మనము చెప్తున్నాము. సో 12 years అబోవ్ వాళ్ళకు మాత్రమే వీఆర్ డీలింగ్. 12 years లోపు ఉన్న వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, బికాజ్ పిల్లల్ని చాలా ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో సేమ్ థింగ్, ఆల్రెడీ ఇంట్లో ఎవరైనా అడల్ట్స్ సిక్ ఉంటే వాళ్ళు కొంచెం పిల్లల నుంచి అవే ఉండడం బెటర్. పిల్లలు ఒకవేళ సిక్ అయితే గనక పానిక్ అవ్వకుండా జస్ట్ జనరల్ గా వాళ్ళు సిక్ అండ్ జనరల్ ఫీవర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు ఎట్లా కేర్ తీసుకుంటామో, లైక్ వామ్ సూప్స్ ఇవ్వడం కానీ, కొంచెం ఫ్రూట్స్ స్టీమ్ చేసి అయినా, సంథింగ్ ఫ్రూట్ జ్యూసెస్ ఫామ్ లో వాళ్ళు ఎట్లా తీసుకుంటే అట్లా కొంచెం ఇమ్యూనిటీ బిల్డ్ చేసేటట్టు ప్రోటీన్ రిచ్, లైక్ మన జనరల్ పప్పులు సూప్ లాగా ఇవ్వడము, కిచిడి చేసి ఇవ్వడము, అట్లా వాళ్ళకి ప్రాపర్ గా రెస్ట్ ఇచ్చి హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయగలిగితే తొందరగా రికవర్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఉన్నటువంటి అంటే వర్షాకాలంలో మామూలు జ్వరాలలాగే కోవిడ్ కూడా విస్తరిస్తుంది. అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే అంత తీవ్రత లేదు కాబట్టి, స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 year కంప్లీట్ అయితే కనుక మళ్ళీ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని మనకి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.